హై దాటిన బంగారం ధర మళ్లీ బగ్గుమంది. అంతర్జాతీయంగా తగ్గిన ఉద్రిక్తతలతో పసిడి ధరలు చుక్కలు తాకుతూ ఉన్నాయి. అమెరికా, చైనాల మధ్య సుంకాల పోరు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సురక్షితమని భావించే పసిడిపైకి మళ్లీ పెట్టుబడులు వెళుతూ ఉన్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ. 6,250 పెరిగి ఏకంగా 96,000కు చేరింది. సాయంత్రం 6 గంటల సమయానికి హైదరాబాద్ బులిటెన్ మార్కెట్లో 96,430 వద్ద అయితే ట్రేడ్ అయిందనమాట. అంతర్జాతీయంగా ఔన్సు ధర ఏకంగా $3,223 వద్ద కొనసాగుతూ ఉంది. దేశీయంగా 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల బంగారం ధర 96,000 మార్కు దాటింది. 99.5% స్వచ్ఛత కలిగిన బంగారం కూడా 96,000 చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 10 గ్రాముల పసిడి ధర జూన్ డెలివరీ మనం చూసుకుంటే 1,703 పెరిగి 93,736కు చేరుకుందనమాట. కిలో వెండి చూసుకున్నట్లయితే 95,500 అయితే పలుకుతుంది. తగ్గినట్టే తగ్గింది. వాణిజ్య యుద్ధ భయాలతో ఏప్రిల్ 2న బంగారం ఔన్స్ అంతర్జాతీయంగా 3,200 దాటిన అక్కడ డాలర్లను అయితే తాకింది. తర్వాత లాభాల స్వీకరణతో కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే ఇతర దేశాలపై విధించిన టారిఫ్లను తాత్కాలికంగా నిలుపుదల చేసిన ట్రంప్ చైనాపై మాత్రం కొనసాగించారు. ఆ దేశంపై ఏకంగా 140% టారిఫ్లు విధించారు. ప్రతిగా చైనా కూడా 120% విధిస్తున్నట్లు ప్రకటించింది. 120%. ఈ పరిణామాలు వాణిజ్య ఆర్థిక అనిశ్చితికి కారణమయ్యాయి. దీంతో మాధ్యం బయలు పెట్టుకున్నాయి. డాలర్ ఇండెక్స్ $100 దిగువకు అయితే చేరడంతో పసిడి మరింత డిమాండ్ అయితే పెరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 10 గ్రాములు $96,450 అయితే ఉందన్నమాట తెలుగు రాష్ట్రాల్లోని. వెండి ఏమో కిలో 95,500 అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీ, తెలంగాణ ఎవరైతే బంగారు ప్రియులు ఉన్నారో ఇక ప్రజెంట్ అయితే బంగారం కొనే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే భయంకరంగా పెరిగిపోబోతుందన్నమాట. ఆల్రెడీ ₹1,00,000 చేరువగా అయితే వచ్చేసింది 10 గ్రాములను. ఇంకా పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారనమాట. ఒక్కొక్క రోజుకి 6,000, 7,000 చొప్పున అయితే పెరిగిపోతుంది. సో నిన్న ఒక్కరోజే 6,500 అయితే పెరిగిందనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.